ఈ 4 పప్పులు నానబెట్టుకోండి. 1 గంట పాటు లేదంటే 2 గంటల పాటు కూడా మీరు నానబెట్టుకోవచ్చు. ఒక బౌల్లో నీళ్లు పోసుకుని ఈ పప్పులన్నీ కలిపి నానబెట్టుకుని మొత్తం నీళ్ళంతా స్ట్రెయిన్ చేసుకోవాలి. సో మరి నేనేం చేసేసానంటే ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను ఈ పప్పులన్నీ తీసుకుని. అలాగే రాజ్మాని మాత్రాన ఎప్పుడు సపరేట్గా నానబెట్టుకోవాలి. ఎందుకంటే రాజ్మా నానటానికి చాలా టైం పడుతుంది, అలాగే మరి ఉడకటానికి కూడా చాలా టైం పడుతుంది. సో రాజ్మాని ఎప్పుడైనా సపరేట్గా నానబెట్టి తర్వాత కుక్కర్లో ఉడికించుకోవాలి. స్లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు పెట్టుకుంటే సరిపోతుంది. రాజ్మా ఎక్కువ టైం పడుతుంది కంపల్సరీగా. ఇక్కడ అన్నీ ఉడికిచ్చేసి పెట్టాను చూడండి. రాజ్మా ఇలా విరగాలి అంతే. ఇలా మన చేత్తో విరగొడితే విరగాలి. అలాగే పప్పు కూడా చూడండి, ఈ పప్పుని ఇలా విరగొడితే విరగాలి. కొంచెం సాఫ్ట్గా అయింది, కానీ మీరు కొంచెం పలుకు మీద తీస్తే ఇంకా చక్కగా వస్తాయి కబాబ్స్. మసాలాలు ఏది కావాలంటే మీకు నచ్చిన స్టైల్లో, మీకు నచ్చిన టేస్ట్లో మీరు అన్నీ ఇందులో వేసేసుకోవచ్చు. సో నేను ఈరోజు ఇందులో పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, సన్నగా తరిగినవి వేసుకోవచ్చు. ధనియాల పొడి, కొంచెం అంత జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా, కొత్తిమీర, కారం. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది, సో కొంచెం ఎక్కువగా కారం, సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకొని ఇప్పుడు ఈ మిక్స్చర్ని మనము మిక్స్ చేసుకుందాం. మీ పప్పుని ఫస్టే మీరు కావాలంటే మిక్స్ చేసేసుకోవచ్చు. అంటే కొంచెం పలుకు మీద తీసారనుకోండి, చేయితోని మ్యాష్ చేసుకోవచ్చు ఫస్టే. మరీ మ్యాష్ అవ్వకూడదు, మనం తినేటప్పుడు కొంచెం ఆ పప్పు కనిపిస్తే బాగుంటుంది. అలాగే మరి సాల్ట్ వేయలేదు, సో తగినంత సాల్ట్ వేసుకోండి. నేను యూజువల్గా ఉడకబెట్టేటప్పుడు కొంచెం అంత సాల్ట్ వాటర్లో వేసుకుని పప్పులను ఉడికిస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇవాళ మర్చిపోయాను, అందుకే ఇక్కడ వేసేసాను. సో మీరు కూడా అలా కావాలంటే పప్పు ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఉడికించండి, చాలా బాగుంటుంది. ఎక్కువగా మ్యాష్ చేయకండి. ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న కబాబ్స్ లాగా చేసుకుని మీకు ఇష్టం వచ్చిన షేప్లో చేయొచ్చు. కావాలంటే రౌండ్గా చేసి కొంచెం ఫ్లాట్గా చేయండి, లేదంటే ఓవల్ షేప్లో చేయండి. ఫస్ట్గా రౌండ్గా, మరీ మెత్తగా ఉడకకుండా ఉంటే మనకి ఇలా బాల్స్ లాగా గుండ్రటి షేప్లో లేదంటే షేప్లో చేయడానికి ఈజీగా వస్తుంది. ఇవి రెడీ. ఒకటి, ఇంకొక 2 చేసుకుందాము. జస్ట్ ఓవల్ షేప్లో చేసేసుకోండి. నేను మరీ మ్యాష్ చేయలేదు చూడండి, మనకి పప్పు కనిపిస్తుంది, రాజ్మా కనిపిస్తుంది, అలాగే కొత్తిమీర అన్నీ. ఇంకొకటి, మీకు మరీ సాఫ్ట్గా అనిపిస్తే మీరు కాస్త బియ్యపిండి ఇందులో వేసేసుకుంటే కొంచెం గట్టి పడుతుంది, అలాగే మనకి కాస్త క్రిస్పీ టెక్స్చర్ కూడా వస్తుంది. ఫస్ట్ రౌండ్గా చేసుకుని ఆ తర్వాత బౌల్ షేప్. ఇవి కావాలంటే మీరు డీప్ ఫ్రై చేయొచ్చు, లేదంటే షాలో ఫ్రై అయినా కూడా చేసుకోవచ్చు. 3 అయిపోయాయి. ఇప్పుడు మనం డైరెక్ట్గా వేసి మనం ఫ్రై చేసామనుకోండి, పప్పు అంతా పొడి పొడిగా అయిపోతుంది. డీప్ ఫ్రై చేస్తే మొత్తం ఊడిపోతుంది, ఆయిల్ అంతా పాడవుతుంది. కొంచెం ఎగ్ తీసుకుని బీట్ చేసేసి ఎగ్లో కాస్త కోట్ చేసుకుని బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసేసి డీప్ ఫ్రై చేయొచ్చు. లేదు అనంటే ఇలా మైదా పిండి కొంచెం తీసుకుని ఇందులో కాస్త సాల్ట్, వాటర్ వేసుకుని స్లరీ లాగా చేసుకుని, అంటే కొంచెం పల్చటి మిక్చర్ లాగా చేసుకుని దీంతో కబాబ్స్ని కోట్ చేసి ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకున్నా, షాలో ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటుంది. నేను ఈరోజు మైదా పిండితో కోట్ చేసి ఓట్స్తో మరొకసారి కోట్ చేయబోతున్నాను. మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ ఉంటే బ్రెడ్ క్రమ్స్తో చేయండి, లేదంటే ఓట్స్ ఉంటే ఓట్స్తో. మరి ఇక్కడ ఆయిల్ కూడా నేను ఇటువైపు తెచ్చేసాను. ఆ తర్వాత మన కబాబ్స్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి. అలాగే ఇక్కడ మైదా పిండి ఎక్కువగా కాదు, కొంచెమే. ఈ మైదా పిండిలో కాస్త సాల్ట్, మరీ ఎక్కువ కాదు. కావాలంటే ఇందులో కారం కూడా వేసుకోవచ్చు, పెప్పర్ పౌడర్ అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నీళ్ళు, కొంచెం పల్చటి బ్యాటర్ ఉండాలి. కొంచెం నీళ్ళు వేసుకొని బాగా మిక్స్ చేసేయండి, ఉండలు లేకుండా. చూడండి చక్కగా మిక్స్ అయిపోయింది. ఇంత చిక్కగా ఉంటే సరిపోతుంది. మన చెంచాకి లైట్గా కోట్ అవుతుంది చూడండి అలా. ఇక్కడ నా దగ్గర ఓట్స్ కూడా ఉన్నాయి. ఈ ఓట్స్ని కాస్త గ్రైండ్ చేసుకున్నాను బరకుగా. ఈ ఓట్స్ని కూడా ఈ ప్లేట్లో వేసుకుని బ్రెడ్ క్రమ్స్ బదులు నేను ఓట్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ కబాబ్ని తీసుకుని ఈ పిండిలో దొర్లిచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఓట్స్లో చక్కగా కోట్ చేసేయండి. ఇలా కోట్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనము డీప్ ఫ్రై చేసినా, షాలో ఫ్రై చేసినా ఊడకుండా ఉంటుంది. అలాగే లోపల ఏముందో కూడా తెలియదు. చూడండి రెడీ. ఇది పక్కన పెట్టేసేయండి. ఇంకొకటి చూపిస్తాను. ఇలా కబాబ్ తీసుకుని లైట్గా రోల్ చేయండి.
ఓట్స్లో చక్కగా కోట్ చేసేసి ఇప్పుడు కావాలంటే మీరు లైట్గా షేప్ కూడా చేసుకోవచ్చు. మన మిక్స్చర్ గట్టిగా ఉంటేనే మీరు ఇలా చేయగలుగుతారు, లేదు అనంటే ఊడిపోయే అవకాశం ఉంది. సో మరి రెడీ. ఇలా అనేస్తే ఏదైనా ఎక్సెస్ ఉన్న ఓట్స్ కింద పడిపోతుంది. ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి రెడీ.